మొక్కజొన్న చూసుకున్నట్లయితే మనకి ఆకుమాడు తెగులు, తుప్పు తెగులు మరియు మసికుళ్ళు తెగులు అనేవి ముఖ్యంగా వస్తాయి. అయితే ఈ ఆకుమాడు తెగులను చూసుకున్నట్లయితే మనకు ఆకులపైన బాగా గోళాకారంలో మనకి పొడవాటి గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. అయితే దీన్ని మనం ఎక్కువగా 40-45 రోజులు ఎక్కువ చూసుకుంటాం. తర్వాత దీని యొక్క నివారణకి మనకు మ్యాన్కోజెబ్ అనే మందును 2.5 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే తగ్గించుకోవచ్చు. అదేవిధంగా తుప్పు తెగులు ఏంటంటే మనకు ఎరుపు గోధుమ రంగు పొక్కులు లాంటివి మనకు ఆకుల మీద కనపడతాయి. దీన్ని కూడా నివారణకి మనము మ్యాన్కోజెబ్ అనే మందుని మనం 2.5 గ్రాములు లీటర్ నీటికి పిచికారీ చేస్తున్నట్లయితే సమర్థవంతంగా తగ్గచ్చు. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే మనకు పూత తర్వాత వచ్చే పోస్ట్ ఫ్లవరింగ్ స్టాక్ రాట్ అంటాం మనము. అది పూత తర్వాత వచ్చే రాట్ ఏంటంటే మనకి మెయిన్గా ఏంటంటే పూత తర్వాత ఎటువంటి బెట్ట కానీ అంటే నీరు లేకపోవడం, మన నీళ్లు కట్టకుండా ఉండటం లేదా వర్షం రాకుండా ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకు భూమిలోంచి శిలీంధ్రము మనకు మొక్క పైన వ్యాపించి కనుపల దగ్గర మొత్తం నల్లటి మచ్చలుగా మారిపోయి మనకు కింది భాగం నుంచి ఆ మచ్చలన్నీ పాకుతుండి మనం ఎప్పుడైతే ఆ కాండాన్ని విప్పి చూసినట్లయితే మనకు నల్లగా కనబడతా ఉంటుంది అన్నమాట. దీన్ని నివారించడానికి మనకు మెయిన్గా ఏంటంటే రకాల ఎంపికలోనే మనము టాలరెంట్ అంటే తట్టుకొని కుళ్ళు తెగుల్ని తట్టుకొని మసికుళ్ళు తెగుల్ని తట్టుకొని యొక్క రకాన్ని మనం ఎంచుకోవాలి. లేదంటే మాత్రం మనం ఏం చేయాలంటే టైకోగ్రామా విరిడే అనే మన శిలీంధ్రాన్ని మనము 200 కేజీల పశువుల ఎరువులో మనము వేసుకొని మన పశువుల ఎరువుని కూడా భూమిలో చల్లుకున్నట్లయితే కొంతవరకు నియంత్రించుకోవచ్చు. ఎందుకంటే ఇది శిలీంధ్రం ద్వారా వచ్చేది, తర్వాత భూమి ద్వారా వస్తుంది కాబట్టి మనకేంటంటే మొక్క అంతా కూడా ఎప్పుడైతే నీరు ఉండదో అది ఎక్కువగా బాగా సుందరగా వ్యాపించి మనకు చెట్టు అంతా మొక్క అంతా కూడా మనకేమవుతుందంటే మొత్తం ఆకులంతా వడలిపోయి మొత్తము చనిపోయినట్టు అవుతుందన్నమాట. దీనివల్ల ఏంటంటే చాలా దిగుబడి తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి మనం ట్రైకోడర్మా విరిడి మందులు వాడటం వల్ల మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు. పశువుల ఎరుతో కలిపి భూమిలో చల్లుకొని ఇలా బిత్తుకోవాలి. తర్వాత మనకేంటంటే తట్టుకునే సంకర రకాలని ఎంచుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే పూత దశలో ఎట్టి పరిస్థితుల్లో కూడా బెట్ట గురి కాకూడదు. ఒకవేళ గినక వర్షం రాకపోయినా మనకు బావుల కింద కానీ బోర్ల కింద కానీ మీరు సాగు చేసినట్లయితే మీరు ఒక నీటి తడి ఇచ్చుకున్నట్లయితే చాలా వరకు ఈ ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఒకవేళ అది కాకుండా మనకు ప్రాబ్లం అంటే ఎక్కువ సమస్యగా అనిపించినట్లయితే ఒక వ్యాధి సోకిన మొక్కని మనం తీసేసి మనం దాన్ని కాలబెట్టినట్లయితే అది మరే మొక్కలకి మళ్ళీ పాకకుండా ఉండే ఆస్కారం ఉంటుందన్నమాట. కత్తెర పురుగు కాకుండా మన కాండం తొలుచు పురుగు కూడా చాలా వరకు నష్టం కలిగిస్తుంది. ఇదేంటంటే కాండం తొలుచు పురుగు మనము కాండం లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఏంటంటే ఎక్కడైతే మనకు పెరుగుదల ఉంటుందో ఆ పెరుగుదలని కొరికి తినడం వల్ల ఏంటంటే అది పెరగకుండా ఉంటుంది. తర్వాత అది పూతకు కూడా రాదనమాట. అంటే ఒక మొక్క మీద మీకు ఒక పురుగు వచ్చిందంటే ఆ మొక్క చనిపోవడానికి ఆస్కారం ఉంది, కాండం తొలిచే పురుగు. అయితే మనం ఎలా గమనించవచ్చు అంటే మనకి ఆకులు విచ్చుకున్నప్పుడు ఏంటంటే వరుస రంధ్రాలు మనకు ఆ ఆకుల పైన కనబడినట్టు అంటే దాంట్లో కాండం తొలిచి పురుగు ఉన్నట్టు గమనించవచ్చు. అలాగే మనం మువ్వ ఎండిపోవడం చూసుకున్నట్లయితే, మువ్వ అంటే మనం ఫస్ట్ మువ్వ ఎండిపోయింది ఈజీగా మనకు చేతోటి వస్తుంది అని అంటే మాత్రం మనకు కాండం తొలిచి పురుగు అనేది మనకు వచ్చినట్టు. అది అయితే మనకు కాండం తొలిచి పురుగు ఇది వచ్చినట్లయితే బాగా ఎక్కువ నష్టం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ఏంటంటే ఫస్ట్ ఎక్కువ అది ఏంటంటే ఫస్ట్ స్టేజెస్ ఆఫ్ మొక్కజొన్న అంటే ఒక 20 రోజుల్లో 20-30 రోజుల లోపల కాండం తొలిచి పురుగు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే వచ్చినప్పుడు మనం ఆ టైంలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే 12 రోజులు లేకపోతే 22 రోజులకు ఒకసారి అంటే ట్రైకో కార్డ్స్ని మనము 4 కార్డులు ఒక ఎకరానికి 12 రోజులకు ఒకసారి 22 రోజులకు ఒకసారి 2 దఫాలుగా చేసుకోవచ్చు. అంటే సమగ్ర రక్షణలో భాగంగా మనం అదేవిధంగా మనము ఒకవేళ ఉధృతి ఉంది అని అనుకున్నప్పుడు
క్లోరాట్రానిలిప్రోల్ అనే మందుని మనం 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారి మనం సుడుల దగ్గర పడేటట్టు చేసుకోవాలి. తర్వాత ఒకవేళ మనకి ఇంకా ఒకవేళ 20 రోజుల తర్వాత కూడా కనిపించినట్లయితే 25 రోజుల తర్వాత కనిపించినట్లయితే కార్బోఫ్యూరాన్ 3G గుళికల్ని మనం ఏం చేసుకోవాలంటే మనము ఒక ఎకరానికి 3 కేజీలు మనకు సుడిలో పడేటట్టు సుడిలో వేసుకుంటే మనం కాండం తొలచు పురుగుని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అయితే మనం రోజు ఈ రంధ్రాలు పెట్టడం మన రంధ్రాలు పడినప్పుడు మాత్రం వెంటనే మనం గమనించుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము కత్తెర పురుగా లేదా ఇదా అనేది చూసుకున్నప్పుడు మన కత్తెర పురుగు అయితేనేమో కాండం బయట మనకు సుడిలో మనకి పురుగులు కనబడతాయి. తర్వాత దాని యొక్క విసర్జిత పదార్థాలన్నీ కూడా కనబడతాయి. అదే కాండం తోల్చి పురుగు అంటే మనకు సైడ్ నుంచి అంటే కాండం పక్క నుంచి భాగంలో పెట్టుకొని లోపలికి పోతుంది. మనకు అది మొవ్వ అనేది ఈజీగా వచ్చేస్తుంది. మనం ఒక ఆకు పీకినప్పుడు చాలా ఈజీగా వస్తుంది కాండం తొలచు పురుగు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు, ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పుడు మనకు పేనుబంక కూడా కనిపించే ఆస్కారం ఉంది. ఈ పేనుబంక ఏంటంటే ఇవి తల్లి పురుగులు కానీ పిల్ల పురుగులు కానీ ఏంటంటే ఇవి రసం పీల్చుకుంటాయి. రసం పీల్చుకోవటం వల్ల ఏంటంటే మనకు ఆకు పైన మనకు పసుపు రంగులో తర్వాత తెలుపు రంగులో కూడా మచ్చలుగా కనిపించే అవకాశం ఉంటుంది. దీంట్లో ఏంటంటే దీని నివారణకు మనం ఏం చేయాలంటే ఎసెఫేట్ అనే మందుని 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనకు తగ్గించుకోవచ్చు. కానీ వీటిలో చూసుకున్నట్లయితే అత్యధిక నష్టం జరిగేవి ఏంటంటే కత్తెర పురుగు మరియు కాండం తొలచు పురుగులకు మనకు అత్యధిక నష్టం జరుగుతుంది. కొన్నిసార్లు 50%, 60% కూడా అంటే మన సకాల సమయంలో గుర్తించకపోయినా తర్వాత సరైన యాజమాన్య పద్ధతులు పట్టించుకోకపోయినా మనకు ఎక్కువ నష్టం ఆస్కారం. అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనము కత్తెర పురుగు చూసుకున్నట్లయితే మనం క్లోరానిట్రల్ప్రోల్ అనే మందుని మనము సిఫారసు చేస్తున్నాము 0.4 మిల్లీలీటర్ లీటర్ నీటికి. అదేవిధంగా కొన్నిసార్లు ఏంటంటే మనము సున్నము ఇసుకని కలిపి ఇసుక సున్నము ఒక 9% ఇసుక 1% ఈ సున్నంని మనం కొద్దిగా మన సుడిలో వేసుకుంటే ఆ సుడిలో రాపిడికి మనకి చాలా వరకు కత్తెర పురుగు నివారించడం జరిగిందన్నమాట.